రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రోజురోజుకు రైతుల కష్టాలు ఆకాశాన్ని తాకుతున్నాయన్నారు. యూరియా అందించడంలో విఫలం, రైతు పండించిన పంటకు ధరను అందించడంలో విఫలం అంటూ దుయ్యబట్టారు. చంద్రబాబు అసమర్థ పాలనపై ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమాలకు శ్రీకారం చుడుతుందన్నారు. వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ త్వరలోనే రైతులకి రైతు భరోసా 20,000 మొత్తం టోటల్ అమౌంట్ రిలీజ్ చేయాలని, అలాగే యూరియా కూడా కొరత లేకుండా రైతులందరికీ సప్లై చేయాలని చెప్పి కోరుతున్నాండి. గొప్ప విషయం ఏంటంటే అండి, ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి ఫేవర్గా రాసే పేపర్లు ఉన్నాయో, ఈనాడు పేపర్ కానివ్వండి, ఈటీవీ కానివ్వండి, రాత్రి ఈటీవీలోనే చూపించండి. పెద్ద పెద్ద మోతుబరి రైతులు వచ్చి తెల్లవారుజామున చెప్పులు లైన్లో పెట్టేసి ఇంటికి వెళ్తున్నారు. మళ్ళీ 10-11 భోజనం చేసి వస్తారట. అలాగే ఇప్పుడు పొద్దు పేపర్లో కూడా రాశారు, రైతు యూరియా కొరత కోసం రైతులు గలాట కొట్లాట అని చెప్పి. ఈనాడులోనూ ఈటీవీలో వచ్చిన తర్వాత కూడా అబద్ధాలు ఆడితే ఇంక మనం ఏం చేయలేమండి. ఎందుకంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు అంటే బ్లఫ్ అందరికీ తెలుసు. ఇంకా దీంట్లో కూడా కళ్ళెదురుకుండా కనపడే దాన్ని కూడా బ్లఫ్ చేస్తే మనం ఏం చెప్తాం సార్? అందు గురించి ఏంటంటే ఎరువులు కొరత ఉంది, రైతులకు వేయలేదు. ఆ విషయం అందరికీ తెలుసు. ప్రతి రైతు చెప్తాడు 20,000 ఏ రైతుకి పడలేదు మన రాష్ట్రం. కాబట్టి ఆయన ఏదో బ్లఫ్ చేసినంత వల్ల ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. నిడదవోలు నియోజకవర్గ కన్వీనర్ మేడవరపు భద్రం ద్వారా మాట్లాడుతూ ఎరువులను బ్లాక్ మార్కెట్ కు తరలించి కూటమి నేతలు జేబులు నింపుకుంటున్నారన్నారు. గతంలో ఎన్నడూ డెల్టా ప్రాంత రైతులు ఇబ్బందులు పడిన సంఘటనలు లేవని, చంద్రబాబు పాలనలో రైతుల ఆత్మహత్యలే శరణ్యమంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో చిన్న మురళీకృష్ణ, నిడదవోలు పట్టణ అధ్యక్షురాలు సుజాత, కాకి కిషోర్ తదితరులు పాల్గొని జిల్లా అధికారులకు వినతి పత్రం అందించారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 15 నెలలు అయినా కానీ రైతు భరోసా ఇవ్వలేదండి. ఇప్పటి వరకు యూరియా కొరత అంటున్నారు. ఇప్పుడు ఏమన్నా పంట భూములు ఏమన్నా పెరిగిపోయినాయండి? ఏమన్నా గోదాట్లో చేస్తున్నారు వ్యవసాయం? ఉన్న భూములను కానీ చేస్తారు. మరి ఎప్పుడో రాని కొరత ఇప్పుడు ఎందుకు వచ్చిందండి? అంటే బ్లాక్ మార్కెట్కి వెళ్తుంది. అంటే ఉన్న వాళ్ళు ఇంకా ఉన్న వాళ్ళు చేద్దామని చెప్పి. రైతుల సంగతి ఏంటండి? మా భూమి ఉంది కదా, భూమి పెరిగిపోలేదు. గోదాట్లో చేయట్లేదు, సముద్రంలో చేయట్లేదు, ఇసుకలో చేయట్లేదు. ఉన్న భూమి పెరగనప్పుడు ఇండస్ట్రీస్ తిరుగుతున్నాయి కదా, ఆ యూరియా అంతా ఎక్కడికి వెళ్ళిపోతుందండి? దయచేసి ఇప్పటికైనా మోసపూరిత మాటలు మానేసి జరిగే పనులు చూసి రైతులను ఆదుకోవాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నామండి. ఇదే కనుక జరిగితే రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఇంకా ఉధృతం చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నామండి. రానున్న రోజుల్లో అంటే ఎంతో కాలం కాదండి, 2 or 3 daysలో కనుక మీరు చేయకపోతే సార్ మళ్ళీ చెప్తున్నాం, ఎక్కడ అనంతపురంలో సూపర్ 6 సూపర్ సక్సెస్ అంటున్నారు. ఏం సక్సెస్ అయింది సార్? ఆడవాళ్ళకి చేతులు ఇరిగిపోతున్నాయి. బస్సులు ఉచిత బస్సు అన్నారు, ఆడవాళ్ళు కొట్టేసుకుంటున్నారు, చాకలెట్లు పొడిచేసుకుంటున్నారు. ఏంటి సార్ మీరు బస్సులు పెంచండి. 100 మందికి ఉంటే 1000 మంది ఉంటే 2 బస్సులు వస్తున్నాయండి. ఎక్కడ సరిపోతారండి? మీరు ఇంకా ఉచిత ట్రైన్ అని పెట్టండి. ఎందుకంటే ఒక ట్రైన్లో అందరూ వెళ్ళిపోవచ్చు. దయచేసి ఇప్పటికైనా ఆలోచించి తగు నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీతో డిమాండ్ చేస్తున్నామండి.